సుధీర్ ఎక్కడెక్కడ కోపంగా వెళ్తున్నావు? దాని పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఎత్తుకు చేసుకుంటావా? అవును సుధీర్ అన్న, మనం ఎలాగైనా నందితను కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ఎలాగైనా సేఫ్ గా ఈ ఫామ్ హౌస్ ఎలా దాటించాలని ఆలోచించన్నా. రేయ్, నేను చావడానికి వస్తే నన్ను బతికించడం తనొచ్చి చివరికి తను చావడానికి సిద్ధమైందిరా నందిత. అయినా ఇక్కడ ప్రాబ్లం నందిత ఒక్కదాందే కాదురా, ఒక ఆడపిల్ల ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం తెలిసాక ఎలా ఊరుకోమంటావు? 2 నిమిషాలు వదిలేండి, 2 నిమిషాలు. ఇంకొకసారి ఎవడైనా ఒక ఆడపిల్ల రేప్ చేయాలని ఆలోచన అని కూడా చేత ఎవరా మీరు? ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు? మీకు మూడిందిరా, మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. కొడకల్లారా కరెక్ట్ టైం దొరికారా. 3 రోజులకి నిద్ర లేదు మీ వల్ల. ఒక్కొక్కరికి గులాబ్ జాములు పగిలిపోతాయి ఈ రోజు. ఒంటరిగా దొరికిన ఆడపిల్లలు రేప్ చేసి చంపడం మగతనం అనుకున్నారా? ఇప్పుడు చూపించండి మీ మగతనం. ఇంకా వీళ్ళతో మాట్లాడరా? సారీ సార్. నటిస్తున్నారంట్రా. చూడు మీ ఫ్రెండ్ని పిచ్చోడైపోతున్నాడు. ఏంట్రా చెప్పబెట్టకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు? రాయల్దాం. నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా, డౌట్ లేదు. దెయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. నైట్ తన బిహేవియర్ హారిబుల్ అంటే హారిబుల్. ఊహించుకుంటేనే చౌడలు ఎలా పడుతున్నాయి. ఏం నువ్వు చెప్పేదంతా నిజమా? నేను చచ్చిన తొట్ట చావుని ఇంత దగ్గరలో చూశాను రా. నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా. పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు. కాదురా, నందు మంచిదే రా, తనంటే నాకు ఇష్టమే. కానీ ఈ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బానే ఉంటుంది, కానీ టచ్ చేస్తే దయ్యం టార్చర్ మామూలుగా ఉండదు. ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నావు, మళ్ళీ దెయ్యం అంటావేంటి? చూడు, నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాన్ని లాగ్ గోమ మీద కొట్టి నీకు సారీ చెప్పిందాను. ఇంకేం ఆడకు పదా. రే, నీకు అర్థం కట్టే పోరా. చిన్న పిల్లరా అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడకు. చేయలేదు రా. నందితా నందితా నేను మాడతాను కదా. నందితా నందితా ఎక్కడుంది అసలు? నందితా నందితా నందితాకి దగ్గర అవ్వాలా, దూరంగా ఉండాలా? అసలు నందితాలో దయ్యం ఉందా లేదా? ఉంటే తను ఎలా దక్కించుకోవాలి? ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నావు? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా? లేదా అలవాటు ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? తెచ్చవాడు వాకు ఆ పచ్చవేసుకుని తిను. టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్దిగా ఆకలేసింది అంతే. నువ్వు కూడా తిను రా. తిను. తినవా? తినిపించాలా?
నందు. మీ ఇద్దరికి ఏమైనా అయిందా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రైంగ్ టు అవాయిడ్ మీ. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నందు. నందు, వెళ్ళిపోతాడు మధ్యలో నుంచి. నందు. పిచ్చోళ్ళ బిహేవ్ చేయకు, తను చాలా బాధపడుతుంది. అరే ఒక ఆడపిల్ల ఏది ఇవ్వకూడదు అదే ఇస్తానంటుంటే నీకెందుకు అంత బిల్డప్? ఏం ట్రై చేయది? ముద్దు. ముద్దు లేదు, ముద్దా లేదు, ఏం పెట్టలేదన్నా. అదే నేను పెట్టలేదా? పెట్టే లోపల ఇలా పేక్ పట్టుకుని ఇసిరి పడేసింది. రాయ్ పిక్కలో మాడుకో, చిన్న పిల్లరా పీక పట్టుకుని ఎలా బయటికి కట్టేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒరేయ్ నాన్న, నాకు కొద్ది భయంగా ఉంది, నన్ను వదిలేసి. పిచ్చ పిచ్చ ఆశలకి సుధీర్, నువ్వు వెళ్ళు, నేను డోర్ దగ్గర ఉంటాను. నందుని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పు. తను చాలా హ్యాపీ ఫీల్ అవుద్దిరా. నా మాట విను. తను ఏడుస్తూ లోపలికి వెళ్ళిందిరా. అరే నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. నా మాట వినరా. నేను చెప్పేది. నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరో. Anyway, I had a lots of fun. Thank you, Sudhir. You're welcome. ఏ ప్రవీణ్, నాకు బాగా ఆకలేస్తుంది, మంచి బిర్యానీ ఆర్డర్ చేయవా? నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. బాధలో ఉన్నప్పుడు బిర్యానీ గుర్తురాలేదు, సంతోషంగా ఉంటే ఆకలి హ్యాపీ. కూర్చుందా? నందు చాలా హ్యాపీగా ఉంది కదరా? మరి ఎందుకు సర్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా. ఇలాగే లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలి. ఆ ముక్కలు చెప్పకూడదేమో. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలుంటాయి. నీకెందుకు బాసు ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. కుదరదు. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమని. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చేవాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకీ తమరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒక్కసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేటో చూపించేది నీ బూడిదా? ఏందో లేన్నా. ఏ who's this guy? హూ ఇస్ దిస్ గర్ల్? మీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరి గిరి, సప్తగిరి. మొక్కల్లో ముఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I'm very happy to join with you. Next coming few hours, we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు, బాగా మంచి సరదాగా కూడా ఉన్నావు. మాతో పాటు చచ్చిపోదు గాని. ఇదేంటిది గంట? గంట ఏడెందుకుంటుందన్నా? మెల్ల వేసుకొని తిరుగుతావు ఏందా? ఒరే బాబు 2 బిర్యానీ అన్న నాకు 3 7. తిను. థ్యాంక్ యూ. వేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలవుతాం. ఏ నేను దేవవును, నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. అమ్మని కానీ నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో, అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా? మా ఎమ్మెల్యే గారి వాడింట్లోనే గోపే కొట్టాలి. ఏంటి ఎమ్మెల్యే కొడతావా? యా. అలా అయితే మనం సావటం ఖాయం. లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా కోప్ పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కార్ కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినా చట్టుకుని కోసుకొచ్చేటకి కారు. ఆడపిల్ల కోరిక తీర్చినాడు ఏం మగాడరా. నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నందు ఎలా ఉందిరా? కంప్లీట్ చచ్చిపోయిందేంట్రా? మాట్లాడి మీకు చెప్పరా రే. అడగరా, నువ్వేమో అమ్మాయి గురించి అడుగు, తనేమో నీ గురించి అడుగుద్ది. ఒరే మీ ఇద్దరికి మీ ప్రాణాల కంటే అవతల ప్రాణాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువరా. ఒరే మీ ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేకపోయినా, మీ ఇద్దరు ప్రేమించుకోపోయినా, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత లవ్వో. వంకరగా మాట్లాడుకో, స్ట్రైట్ గా చెప్పు. ఇప్పుడు మళ్ళీ సూసైడ్ పోస్ట్ పోన్ చేయడం ట్రై చేస్తున్నావా? కుదరదు, నేను చచ్చిపోవాలి. చచ్చిపో, నేను ఎవడగమన్నాడు ఇప్పుడు? కాకపోతే చచ్చిపోయే ముందు చిన్న ఫేవర్ చేసి చచ్చిపో. నాకు కాదు, నందుకి. ఏంట్రా అది? ఒక్క ముద్దు పెట్టి, ఒక్క హగ్ ఇచ్చి, ఒక్క పావు గంట కమిట్ అయ్యి. రే చెత్తనాయరా, అవ్వా ఏ పని చేసే ముందు ఏ పని గురించి మాట్లాడుతున్నావురా? నీ మైండ్ దొబ్బింది అసలు. నాకు కాదురా, నందు మైండ్ దొబ్బేసింది. ఎలాగూ కాసేపట్లో అందరం చచ్చిపోబోతున్నాం. తనకేమో లైఫ్ లో ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ లేదంట. అయినా అమ్మాయి చచ్చిపోయే ముందు ఆ సుఖం కోరుకుంటుందేమోరా.
నన్ను పిలిచి నీతో చెప్పమంది. నీకు వీలు కాకపోతే చెప్పు, లేదంటే లేదని చెప్పేస్తా. రే అది నీ తోట లేక తన తోట. అవును మరి, మీరిద్దరు ముద్దులు పెట్టుకుంటే ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో నాకేంటో. నీకు ఇష్టం లేకపోతే వదిలేసా. అది కాదురా, నందుని ఎప్పుడు ఆంగిలో చూడలేదు నేను. మరి ఏ యాంగిల్లో చూసావేంటి? పోను పని చేయి, ఇప్పుడు నీకు నచ్చిన యాంగిల్లో చూడు. ఓన్లీ ముద్దే కదా. నీ ఇష్టం బావా, ఎలాగూ చచ్చిపోతున్నావు. పోయే ముందు ఆ సుఖం కూడా అనుభవించి చచ్చిపో. ఏ సుఖం? ఏదోలే, తొందరగా చెప్పు. ఓ 10 seconds లో నేను చెప్పకపోతే నిజంగా నువ్వు చెప్పే ముందు చచ్చిపోద్ది. సడన్ గా ఈ ట్విస్ట్ ఏంట్రా? కొద్ది ఆలోచించుకునే టైం కూడా ఇవ్వా? నందు ఇలా అడిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను రా. ప్రవీణ్, అది నాకు టైం లేదు, ఏదో ఒకటి చెప్పండి. రే, ఒక ఆడపిల్ల అలా అడుగుతుంటే చూస్తూ కూర్చుంటావేంట్రా? చెప్పు. నందు బాగా కలిసిపోయిందిరా. చూస్తూ చూస్తూ ముద్దెలా పెట్టాలి? నువ్వు వెళ్ళుంచు, తానే పెట్టుకుంటది. ఏంటిది? ముద్దు. త్వరగా చెప్పు. సరే సరే. ఓకే అంట. ఒక 2 minutes లో నేను పంపిస్తా. 5 minutes లో అయిపోవాలి. ఓకే, ఆహా, నువ్వు వెళ్ళు. గెట్ రెడీ. ఎక్కడికమ్మా ఇలాగ వెళ్ళిపోతావు ఈ చెమటకొమ్మతోటి? ఎవడరు నువ్వు? నీట్ గా స్నానం చేసి డియోడ్రెంట్ కొట్టుకుని మంచి మత్తెక్కించే సెంటు పూసుకుని ఒక మన్మథ బాణం వదులు. ఇందా ముద్దన్నావు, ఇప్పుడు బాణం ఏంట్రా? అచ్చి బాబో, ఈ దండం పెడతాను. నడరా బాబు, నడు.